Hello all, welcome to Merit Minds. ఈ రోజు మనం మన డైలీ న్యూస్ అనాలిసిస్ భాగంగా we'll be discussing 6 major topics which were published in today's Hindu newspaper. సో ఇవి అండి మనం డిస్కస్ చేసే 6 టాపిక్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి FATF, సెకండ్ టాపిక్ వచ్చేసరికి చాగోస్ ఐలాండ్ గురించి, థర్డ్ అబౌట్ గ్యాలంటరీ అవార్డ్స్, ఫోర్త్ టాపిక్ ఈజ్ అబౌట్ అమృత్ భారత్ స్టేషన్స్, ఫిఫ్త్ టాపిక్ ఈజ్ అబౌట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి హిస్టరీ బేస్డ్ టాపిక్ అబౌట్ యువర్ సల్లేఖన వ్రతం. అండ్ లాస్ట్లో మనం ఒక MCQ అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి అబౌట్ FATF. అసలు FATF ఫుల్ ఫామ్ ఏంటి? ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ఈరోజు పబ్లిష్ చేయబడ్డ ఆర్టికల్. ఎప్పుడైనా మీరు ఏదైనా ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు ఆర్టికల్ని పైన చదివి వదిలేయద్దు. సపోజ్ ఇక్కడ చూడండి, ఇండియా టు పుష్ వాచ్డాగ్ FATF టు పుట్ పాకిస్తాన్ బ్యాక్ ఆన్ ఇట్స్ గ్రే లిస్ట్. జస్ట్ ఊరిక ఆర్టికల్ వరకు చదివి వదిలేయడం కాకుండా అసలు FATF అంటే ఏంటి, అసలు ఇండియా FATFలో మెంబరా, అసలు FATF హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, పాకిస్తాన్ ఇంతకుముందు ఎప్పుడన్నా గ్రే లిస్ట్లో ఉందా, అలాంటి మ్యాటర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. అదే మెయిన్స్కి వచ్చేసరికి వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ బై ఇండియన్ గవర్నమెంట్ టు కాంబాట్ పాకిస్తాన్ ఇన్ ఇంటర్నేషనల్ స్పియర్ అనేది మీరు ఆన్సర్ చేయాలి. సో అలా ఏ టాపిక్ తీసుకున్నా బోత్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్ అనేది మనం ప్యారలల్గా చేసుకుంటూ వెళ్ళాలి. అసలు FATF అంటే ఏంటి? ఇట్స్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అది ఒక ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాము అంటే టు కాంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్ అక్రాస్ ద నేషన్స్. సో FATF మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు స్ట్రీమ్లైన్ ద నేషనల్ పాలసీస్ అబౌట్ కాంబాటింగ్ యువర్ మనీ లాండరింగ్ అండ్ టెర్రర్ ఫినాన్సింగ్. FATF అనేది 1989లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఎవరి ద్వారా ఎస్టాబ్లిష్ చేయబడింది అంటే డ్యూరింగ్ G7 సమ్మిట్. సో రిమెంబర్ దిస్, 1989 అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్ త్రూ G7 సమ్మిట్. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ప్యారిస్, దట్ టు ఇన్ ఫ్రాన్స్. FATFలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే 39 మెంబర్స్ ఉన్నారు. మరి ఇండియా మెంబరా అంటే ఎస్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ FATF. ఇండియా జాయిన్డ్ FATF ఇన్ 2010, అంటే 2010లో ఇండియా FATFలో జాయిన్ అయింది. మరి FATF ఇచ్చే రికమెండేషన్స్ ఆర్ దే బైండింగ్ ఆన్ ద నేషన్సా లేదా అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. FATF ఏ రికమెండేషన్స్ ఇచ్చినా దోస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద నేషన్స్. రిమెంబర్ దిస్, నాట్ లీగల్లీ బైండింగ్. కానీ member countries are expected to implement those policies as part of their governance. So legally binding అయితే కాదు, కానీ member countries are expected to implement those policies as per their governance. So ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ యువర్ FATF. మరి ఇందాక మనం న్యూస్ పేపర్ హెడ్లైన్లో చదివాము, ఇండియా ఈస్ ట్రైయింగ్ టు పుష్ ఫర్ పాకిస్తాన్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ టు గ్రే లిస్ట్ అని. అసలు గ్రే లిస్ట్ ఏంటి, బ్లాక్ లిస్ట్ ఏంటి అనేది నెక్స్ట్ పాయింట్. FATF కింద మనకి మేజర్గా 2 లిస్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రే లిస్ట్ అండ్ సెకండ్ వచ్చేసి బ్లాక్ లిస్ట్. గ్రే లిస్ట్లో కంట్రీస్ దట్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ సేఫ్ హెవెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ని ఇంక్లూడ్ చేస్తాము. గ్రే లిస్ట్లో పెట్టిన కంట్రీస్కి అది ఒక కాషన్ అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద పాలసీస్ ఆర్ రికమెండేషన్స్ మేడ్ బై FATF, మీరు గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లోకి మూవ్ చేయబడతారు అని ఒక కాషన్ ఇస్తున్నాం. సో ఫస్ట్ అసలు ఏ కంట్రీనైనా ఏ లిస్ట్లోకి యాడ్ చేస్తారు అంటే గ్రే లిస్ట్లోకి యాడ్ చేస్తారు. ఏ కంట్రీని యాడ్ చేస్తారు? ఏదైతే సేఫ్ హెవెన్ ఫర్ సపోర్టింగ్ టెర్రర్ ఫండింగ్ అండ్ మనీ లాండరింగ్ ఉందో ఆ కంట్రీని యాడ్ చేస్తాం. అది కనుక రికమెండేషన్స్ ఆఫ్ FATF కనుక ఫాలో అవ్వకపోతే తర్వాత దాన్ని గ్రే లిస్ట్లోకి నుంచి విల్ షిఫ్టెడ్ టు బ్లాక్ లిస్ట్. మరి బ్లాక్ లిస్ట్లో ఏంటి? కంట్రీస్ నోన్ యాజ్ నాన్ కోఆపరేటివ్ కంట్రీస్ ఆర్ టెరిటరీస్, వీటిని బ్లాక్ లిస్ట్లో పెడతాము. సో ఏ కంట్రీస్ అయితే గ్రే లిస్ట్లో పెట్టినా కూడా ఇఫ్ దే ఆర్ నాట్ స్టాపింగ్ ద ఫండింగ్ టు టెర్రర్ అవుట్ఫిట్స్, వాళ్ళని తీసుకెళ్ళి మనం బ్లాక్ లిస్ట్లో పెడతాము. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్. మరి ఇప్పుడు ఏ కంట్రీస్ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి అంటే 3 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసరికి నార్త్ కొరియా, సెకండ్ వచ్చేసరికి ఇరాన్ అండ్ థర్డ్ ఈస్ మయన్మార్. ఇండియా ఈజ్ నౌ పుషింగ్ ఫర్ పాకిస్తాన్ టు బి యాడెడ్ ఇన్ యువర్ గ్రే లిస్ట్ ఆఫ్ FATF. మరి కాన్సిక్వెన్సెస్ ఏంటి? గ్రే లిస్ట్లో ఆర్ బ్లాక్ లిస్ట్లో మనం యాడ్ చేస్తే వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్? ఎవరన్నా బ్లాక్ లిస్ట్లో యాడ్ చేయబడితే వాళ్ళకు ఆటోమేటిక్గా ఫండింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేది ఇంపాక్ట్ అవుతుంది.
ఫండింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటే ఏ ఆర్గనైజేషన్స్ ఫండింగ్ ఇస్తే జనరల్గా బీట్ యువర్ IMF, వరల్డ్ బ్యాంక్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే ఫండింగ్ని ఆపేయవచ్చు. సెకండ్ వచ్చేసరికి ఒకసారి బ్లాక్ లిస్ట్ అయితే ఆటోమేటిక్గా ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ శాంక్షన్స్ ఇన్ గ్లోబల్ ఎరేనా అనేది వేయబడుతుంది ఆ పర్టికులర్ కంట్రీ మీద. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్. ఫస్ట్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసరికి స్టాపింగ్ ఆఫ్ ద ఫండింగ్ బై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. సెకండ్ వచ్చేసరికి ఇంపోజింగ్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఫినాన్షియల్ శాంక్షన్స్ ఆన్ దట్ పర్టికులర్ కంట్రీ. దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బీయింగ్ యాడెడ్ ఇన్ టు యువర్ బ్లాక్ లిస్ట్. సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే వచ్చేసి చాగోస్ ఐలాండ్ గురించి. చాగోస్ ఐలాండ్ ఎందుకు న్యూస్లో ఉంది అంటే చాగోస్ ఐలాండ్ ప్రెజెంట్ అయితే యునైటెడ్ కింగ్డమ్ సావరెనిటీ కింద ఉంది, కానీ ఇంతకు ముందు దాట్ బిలాంగ్స్ టు మారిషియస్. సో ఆఫ్టర్ ప్రొలాంగ్ డిస్కషన్స్ ఇప్పుడు ఈ చాగోస్ ఐలాండ్ అనేది UK బ్యాక్ టు మారిషియస్ సావరెనిటీకి ఇచ్చేస్తుంది. అందుకే చాగోస్ ఐలాండ్ ఈజ్ ఇన్ న్యూస్. ఎవరైతే 2026 ప్రిలిమ్స్ ఆర్ అప్కమింగ్ గ్రూప్ 1 నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇలాంటి ప్లేసెస్ ఇన్ న్యూస్ని ప్లీజ్ మేక్ ఏ నోట్ అండ్ రివైజ్ దెమ్ ఫ్రీక్వెంట్లీ. So this is the article which is published in the Hindu newspaper about your Chagos Island. అసలు చాగోస్ ఐలాండ్ ఎక్కడుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. చాగోస్ ఐలాండ్ is situated in Indian Ocean. అది కూడా southern most tip of your Indian subcontinent. If you observe on this map, ఇండియా ఎక్కడుంది, చాగోస్ ఐలాండ్ ఇక్కడుంది అండ్ మారిషియస్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మ్యాప్ పాయింటింగ్. చాగోస్ ఐలాండ్లో 7 atolls ఉన్నాయి అండ్ డియాగో గార్షియా అనేది ఇట్స్ ద లార్జెస్ట్ వన్ అమాంగ్ దిస్ చాగోస్ ఐలాండ్. అండ్ ఈ డియాగో గార్షియాలోనే యూ హ్యావ్ UK USA ఎయిర్ బేస్. సో దట్స్ వై దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. హిస్టరీ ఏంటి అంటే బ్రిటన్ పర్చేస్ దిస్ చాగోస్ ఐలాండ్ ఫ్రమ్ మారిషియస్ ఇన్ 1965. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిటర్న్ మారిషియస్కి ఇచ్చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. So the third topic of the day is about gallantry awards. Gallantry awards are given by the president to honor the service and sacrifice done by the army personnel. సో గ్యాలంటరీ అవార్డ్స్లో కూడా మళ్ళీ మనకి 2 types ఆఫ్ అవార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి వార్ టైమ్ అవార్డ్స్. అంటే వార్ అప్పుడు ఎవరైతే వాళ్ళ సర్వీస్ అండ్ సాక్రిఫైస్ని గుర్తించాలో వాళ్ళకి ఇచ్చేది వార్ టైమ్ అవార్డ్స్. పీస్ టైమ్ అవార్డ్స్ వచ్చేసరికి వార్ అప్పుడు కాకుండా నార్మల్ జనరల్గా హూ ఎవర్ ప్రొవైడ్ దే సర్వీస్ అండ్ హూ హ్యాస్ సాక్రిఫైస్డ్ ఫర్ ద కంట్రీ వాళ్ళకి ఇచ్చేది పీస్ టైమ్ అవార్డ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. వార్ టైమ్ అవార్డ్స్ వచ్చేసరికి ద ఫస్ట్ 3 గ్యాలంటరీ అవార్డ్స్ నేమ్లీ పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, ఈ 3 అవార్డ్స్ని మనం వార్ టైమ్ అవార్డ్స్ అంటాము. వీటిని ఫస్ట్ టైం ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 26 జనవరి 1950 and were deemed to have effect from 15th August 1947. సో వార్ టైమ్ అవార్డ్స్ కింద ఈ 3 నేమ్స్ మీరు గుర్తుంచుకోవాలి, పరమ్వీర్, మహావీర్ అండ్ వీర్ చక్ర. మరి పీస్ టైమ్ అవార్డ్స్లో ఏమున్నాయి అంటే ఫస్ట్ వాటిని అశోక్ చక్ర క్లాస్ 1, అశోక్ చక్ర క్లాస్ 2, అశోక్ చక్ర క్లాస్ 3 అనేవాళ్ళు. తర్వాత వాటి నేమ్స్ని మార్చారు. ఏమని మార్చారు అంటే అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర, ఈ 3 ఏమో పీస్ టైమ్ అవార్డ్స్. సో మొత్తం 6 అవార్డ్స్లో 3 ఏమో వార్ టైమ్ అవార్డ్స్ ఉన్నాయి, 3 ఏమో పీస్ టైమ్ అవార్డ్స్ ఉన్నాయి. ఏది వార్ టైమ్ ఏది పీస్ టైమ్ అనేది మనకి తెలియాలి. గ్యాలంటరీ అవార్డ్స్ని ఎవ్రీ ఇయర్ ట్వైస్ ద ఇయర్ అనౌన్స్ చేస్తారు. ఒకసారేమో రిపబ్లిక్ డే అప్పుడు, ఇంకొకసారేమో ఇండిపెండెన్స్ డే అప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ గ్యాలంటరీ అవార్డ్స్. ఎవరు ఇస్తారంటే ప్రెసిడెంట్ విల్ బి గివింగ్ ద గ్యాలంటరీ అవార్డ్స్. So these are your wartime awards, Paramveer Chakra, Mahavir Chakra and Veer Chakra. So these 3 are your peacetime awards. Enti Ashoka Chakra, Kirti Chakra and Shaurya Chakra. The fourth topic of the day is about Amrit Bharat stations. Amrit Bharat railway stations ante enti? This is a scheme of your Ministry of Railways. Enduku? For modernization of your railway stations. Remember this, Amrit Bharat railway stations anedi scheme of your Ministry of Railways. For what ante? For modernization of your railways. So this is the article which is published. PM inaugurates 103 Amrit Bharat railway stations. So Amrit Bharat railway stations ante enti is the first question. Amrit Bharat railway station scheme is a long-term initiative.
ఇది ఒక లాంగ్ టర్మ్ ఇనిషియేటివ్ టు అప్గ్రేడ్ ద రైల్వే స్టేషన్ అక్రాస్ ద కంట్రీ. ఉన్న రైల్వే స్టేషన్స్లో ఎమ్యూనిటీస్ని మోడర్నైజ్ చేయడమే ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్. ఇది ఎప్పుడు ఆరిజిన్ అయిందంటే 2021లో గాంధీనగర్ బికేమ్ ద ఫస్ట్ రైల్వే స్టేషన్ టు అండర్గో ద మోడర్నైజేషన్. ప్రెజెంట్ 1275 స్టేషన్స్ అంటే 1275 స్టేషన్స్ని టార్గెట్ చేశాము అక్రాస్ ద ఇండియా. సో దిస్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ యువర్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్. నెక్స్ట్ వచ్చేసరికి అల్జీరియా బికేమ్ ద 9th మెంబర్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అసలు ఫస్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటే ఫార్మర్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్. అసలు బ్రిక్స్ అంటే ఏంటి అంటే బ్రిక్స్ ఈజ్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ ఎస్టాబ్లిష్డ్ బై ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ B stands for Brazil, R stands for Russia, I stands for India, C stands for China and S stands for South Africa. ఈ 5 కంట్రీస్ కలిసి ఎస్టాబ్లిష్ చేసిందే బ్రిక్స్. బ్రిక్స్లో మళ్ళీ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. మరి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ బ్రిక్స్ అండ్ ఎమర్జింగ్ ఎకానమీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫినాన్స్ ఇవ్వడమే బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఆబ్జెక్టివ్. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ది షాంఘై చైనాలో ఉంది. రిమెంబర్ దిస్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే షాంఘై చైనాలో ఉంది. సో ప్రెజెంట్ ఉన్న మెంబర్స్ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండియా. సో 5 మెంబర్స్ ఆఫ్ బ్రిక్స్ ఆల్రెడీ ఉన్నారు ఫ్రమ్ 2015 నుంచే. యుఏఈ ఏమో 2021లో జాయిన్ అయింది, బంగ్లాదేశ్ ఏమో 2021లో జాయిన్ అయింది, ఈజిప్ట్ జాయిన్ ఇన్ 2023. నౌ దిస్ May 19th Algeria became the 9th member of your new development bank. So this is very important. Algeria is the new and latest member to join new development bank. లాస్ట్ టాపిక్ వచ్చేసి సల్లేఖన. సల్లేఖన అంటే ఏంటి? ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ సల్లేఖన ఈజ్ ఇన్ ద జైనిజం. జైనిజంలో ఫాలో అయ్యే రిచువల్ ఈజ్ సల్లేఖన. సల్లేఖన అంటే ఏంటంటే ఇట్స్ సింప్లర్ టర్మ్స్లో ఫాస్ట్ ఆన్ టు డెత్. అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఆర్ ఏదైనా క్రానిక్ ఇల్నెస్తో బాధపడుతున్న వాళ్ళు కానీ దే టేకప్ దిస్ రిచువల్ ఇఫ్ దే ఆర్ జైన్స్. సో జైనిజంలో ఫాలో అయ్యే రిచువల్ ఈజ్ సల్లేఖన. అదేంటి అంటే ఫాస్ట్ ఆన్ టు డెత్. సో ఫీచర్స్ ఏంటి? గ్రాడ్యువల్ విత్డ్రాల్ ఫ్రమ్ ఫుడ్ అండ్ వాటర్. వాళ్ళు సల్లేఖన వ్రతం స్టార్ట్ చేయగానే ఫుడ్ కానీ వాటర్ కానీ కన్జ్యూమ్ చేయడం అనేది కూడా ఆపేస్తారు. టేకెన్ ఓన్లీ విత్ ద స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ అండర్ రిలీజియస్ సూపర్విజన్. సో వాళ్ళకి స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉండాలి అండ్ ఒక సూపర్విజన్ కిందనే ఈ వ్రతం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్, అసలు మేజర్గా ఎందుకు చేస్తారు ఇది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఫర్గివ్నెస్, డిటాచ్మెంట్ అండ్ స్పిరిచువల్ రిఫ్లెక్షన్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ యువర్ సల్లేఖన వ్రతం. నౌ లెట్ us డిస్కస్ కోర్ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. 5 ప్రిన్సిపల్స్ని కోర్ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం అంటాం. ఫస్ట్ వచ్చేసరికి అహింస. అహింస అంటే నాన్ వైలెన్స్. సెకండ్ వచ్చేసరికి సత్య మీన్స్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. థర్డ్ వచ్చేసరికి ఆస్తేయ మీన్స్ నాన్ స్టీలింగ్. ఫోర్త్ వచ్చేసరికి బ్రహ్మచర్య మీన్స్ చాస్టిటీ. ఫిఫ్త్ వచ్చేసరికి అపరిగ్రహ మీన్స్ నాన్ పొసెషన్. సో ఈ 5 ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఆఫ్ జైనిజం. దాంతోపాటు వీ హ్యావ్ త్రిరత్న. త్రిరత్న అంటే 3 jewels ఆఫ్ జైనిజం. దాంట్లో మనం మేజర్గా రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్ అండ్ రైట్ కండక్ట్, ఈ 3 ప్రిన్సిపల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ జైనిజం డాక్ట్రిన్. సో మరి లీగల్ స్టేటస్ ఆఫ్ సల్లేఖన ఏంటి ఇండియాలో అనేది నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ పార్ట్ ఆఫ్ 2015 రాజస్థాన్ హైకోర్ట్ రూలింగ్ డిక్లేర్డ్ సంతారా అనేది సలేఖనాకి ఇంకొక పేరండి. సంతారా అన్న సలేఖన అన్న ఒకటే. సో రాజస్థాన్ హైకోర్ట్ 2015లో సలేఖనాని ఇల్లీగల్గా డిక్లేర్ చేసింది. ఇట్ ఈక్వేటెడ్ సల్లేఖన విత్ సూసైడ్ అండర్ ఐపీసీ సెక్షన్ 306. అంటే ఎవరైతే సల్లేఖన చేస్తున్నారో దట్ ఈస్ ఈక్వల్ టు సూసైడ్ అటెంప్ట్ అండర్ ఐపీసీ అని చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇన్ ఆగస్ట్ 2015
Supreme Court state the order and recognize the Sallekana as the essential practice of Jainism. So Supreme Court ఏం చేసింది? It upheld the practice of Sallekana under Article 25. So current legal status ఏంటి అంటే Sallekana is legally protected as a religious practice under your Article 25. So present it is a valid thing. Now moving on to MCQ of the day. Which of the following statements about the Finance Action Task Force are correct? First statement, the FATF is an intergovernmental body established to combat money laundering and terrorist financing. Second వచ్చేసరికి the FATF maintains a grey list, black list to classify countries based on their compliance with anti-money laundering and counter-terrorism financing measures. Third వచ్చేసరికి FATF recommendations are legally binding on all the member countries. First option only 1 and 2, second option only 2 and 3, third option only 1 and 3, fourth option 1, 2, 3. First statement చూడండి, FATF is an intergovernmental body. కరెక్టే. ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు? టు కాంబాట్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫినాన్సింగ్. కరెక్టే. సెకండ్ స్టేట్మెంట్, FATF మెయింటైన్స్ 2 లిస్ట్, గ్రే లిస్ట్ అండ్ బ్లాక్ లిస్ట్. కరెక్టే. ఇది కూడా కరెక్టే. మరి థర్డ్ స్టేట్మెంట్ చూడండి, FATF రికమెండేషన్స్ ఆర్ లీగలీ బైండింగ్ ఆన్ ఆల్ మెంబర్ కంట్రీస్. ఇది మనం చూసాము. దే ఆర్ నాట్ లీగలీ బైండింగ్ ఆన్ ద మెంబర్ కంట్రీస్, బట్ మెంబర్ కంట్రీస్ ఆర్ రికమెండెడ్ టు ఫాలో ద రికమెండేషన్స్ గివెన్ బై FATF. సో లీగలీ బైండింగ్ అయితే కాదు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఇఫ్ యూ ఎలిమినేట్ థర్డ్ స్టేట్మెంట్ ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ అనేది వస్తుంది. ఏంటి ఆప్షన్? A, 1 and 2 only. So that's all for today's video. We shall meet in tomorrow's video with a new topic. Till then, happy learning.